అంబేద్కర్ జోహార్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ 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 భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద మా నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించాలనే కార్యక్రమానికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నడుం బిగించి ప్రతి కార్యకర్త అంబేద్కర్ గారి మీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ తరుణంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనంతటికీ నిరసిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టాం. ఈ కార్యక్రమాన్ని వినతి పత్రాన్ని మేమందరూ కూడా కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరుగుతూ ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ నెల 17వ తేదీన రాజ్యసభలో మాట్లాడిన తీరు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా మేమందరం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. దేశానికే కాదు ప్రపంచానికే ఒక ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తున్నారు, ఒక దైవ స్వరూపులుగా భావిస్తున్నటువంటి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేదంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని ఇంకా ఉధృతంగా తీసుకొని వెళ్ళే కార్యక్రమాల్లో ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి కలిసికట్టుగా పోరాడవలసిన సమయం ఇది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. అంబేద్కర్ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క పార్టీకి, దేశ ప్రజలందరికీ కూడా ఆయన సేవలు ఎనలేని సేవలు చేసినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు ఇంత అవమానంగా లోక్సభలో మాట్లాడటము, దీన్ని మనమందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండించాలని మీ అందరినీ విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మోడీ 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 అంటే తప్పులేదు, కానీ అంబేద్కర్ 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 అని అనడం తప్పులాగా భావించి మాట్లాడడం చాలా వరకు తప్పండి. ఈరోజు టీఎమ్ముకునే స్థానం నుండి ప్రధానమంత్రి అయినారంటే ఆయన రాసిన రాజ్యాంగం నుండి. అతి సామాన్యుడు కూడా ప్రధానమంత్రి స్థాయికి వచ్చినాడంటే అది ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగం. ఇది సాక్షాత్ నరేంద్ర మోడీ గారే ఒప్పుకున్న విషయం, అవునా కాదా? కాబట్టి తప్పకుండా ఈరోజు అనుచిత వ్యాఖ్యలు మోడీ 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 అంటే తప్పులేదు, కానీ అంబేద్కర్ 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 అంటే తప్పు వచ్చేసింది. ఈ అంబేద్కర్ అనే నామస్మరణ చేయకుండా దైవ నామస్మరణ చేస్తే 7 జన్మాల పుణ్యం వస్తుంది అని చెప్పే మాట అది ఎంత అవమానకరం. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు అసెంబ్లీలో గౌరవం చిక్కకపోతే ఇంకా సామాన్యమైన ప్రజలకి ఏం గౌరవం చిక్కుతుంది, బడుగు బలహీన వర్గాలకి ఏం గౌరవం చిక్కుతుంది, ఇంకా సామాన్య ప్రజల నాయకులు ఎప్పుడు అయ్యేది, ఎప్పుడు హోమ్ మినిస్టర్లు అయ్యేది. అమిత్ షా గారు ఆయనకే గౌరవం ఇవ్వకపోతే ఇంకెప్పుడు సామాన్యులు హోంశాఖ వరకు పోగలుగుతారు. కాబట్టి తప్పకుండా ఈరోజు బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఏ అసెంబ్లీలో అయితే ఆయన అంబేద్కర్, ఏ పార్లమెంట్లో అయితే ఆయన అంబేద్కర్ని నామ స్మరణ చేయకూడదు, దేవుడు స్మరణ చేసుకోవాలా, 7 జన్మాల పుణ్యం వస్తుందని చెప్పినాడు, అదే పార్లమెంట్లో ఆయన వచ్చేసిందన్న ఆయన తక్షణమే సారీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మేమందరం ముక్త కంఠంతో దీన్ని ఇంకా తీవ్రమైన స్థాయికి దేశవ్యాప్తంగా తీసుకొని పోతాము. తప్పకుండా కాంగ్రెస్ శ్రేణులందరూ ఒకటైనాము. దయచేసి క్షమాపణ చెప్పి తీరాలి. హోమ్ మినిస్టర్ గారు క్షమాపణ చెప్పి తీరాలి. హోమ్ మినిస్టర్ గారు క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పి తీరాలి. హోమ్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. అట్లా ఉన్నా ఫోటో